ఏడాదిలోగా రిషికొండ భవనాలను వినియోగంలోకి తీసుకొస్తామని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. రిషికొండ ప్యాలెస్ ని జనసేన లెజిస్లేచర్ పార్టీ నేతలు సందర్శించారు. ఈ ఏడాదిలోగా ప్యాలెస్ ని వినియోగంలోకి తీసుకురావాలని తీర్మానం చేశారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. ప్రత్యేకంగా తీర్మానం చేయాలని కూడా పార్టీ నిర్ణయించింది. ఈరోజు పవన్ కళ్యాణ్తో పాటుగా కూడా జనసేన లెజిస్లేటివ్ పార్టీ ఆ రుషికొండ భవనాలను పరిశీలన చేసింది. పరిశీలన చేసిన ఏ అంశాలు గుర్తించారనేది మనతో పాటు మాట్లాడేందుకు యలమంచిలి ఎమ్మెల్యే అదేవిధంగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. రుషికొండ భవనాలని లెజిస్లేటివ్ పార్టీ సందర్శించింది. ఏ అంశాలను గుర్తించారు, భవనాలు ఎలా ఉన్నాయి, ఏమనిపించింది చూడగానే? ఇప్పుడు మాకు ఒక బాధ్యత, అక్కడ ఒక 450 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఆ ఇన్వెస్ట్మెంట్ని ఎలాగా ఇన్కమ్ సోర్సెస్, ఎలాగా టూరిజంకి ఎలాగ ఇన్కమ్ చేకూర్చాలి అనే దాని మీద ఇప్పుడు కట్టిన బిల్డింగ్ అయితే కట్టేశారు, దాన్ని ఎక్కడ కూడా పాడవకుండా చేయాలి అంటే ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి జనసేన పార్టీ మా లెజిస్లేటివ్ పార్టీ అంతా కూడా ఈరోజు నిర్ణయం తీసుకొని ఒక తీర్మానం చేయడం జరిగింది. సో అతి త్వరలో, ఎంత వీలైతే అంత త్వరలో దీన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి టూరిజం గవర్నమెంట్కి సంపదని, ఇన్కమ్ని తీసుకురావాలనే దాని మీద మేము నిర్ణయం తీసుకున్నాం. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, అంటే మన పర్యాటక శాఖ మంత్రితో సహా అందరూ వెళ్ళి చూశారు కదా, భవనాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి? కట్టిన రోజు సంవత్సరం పైన జరిగిపోయింది, అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి? అనేకమైన అందులో బోర్డు అన్నీ ఇది చేసాం, ఆ సీలింగ్స్ అన్నీ పడిపోయి ఉన్నాయి, నాణ్యతలు కూడా మేము ఇచ్చేసాం. కళ్యాణ్ గారు డైరెక్ట్గా చూశారు, అవన్నీ హ్యాండిల్స్ అన్నీ ఊడిపోయి ఉన్నాయి. అలాగా చాలా చాలా అన్నీ కూడా రకరకాలైన ఉంది. సో ఇవన్నిటికి మనం యూసేజ్లోకి తీసుకురావడమే అనేది సొల్యూషన్ అనే దాని మీద మేము చాలా క్లారిటీగా ఉన్నాం. ఇది పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదిలోగా రుషికొండ భవనాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడానికి సంబంధించి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిస్తాం. ఏదైతే ఇప్పటికే కూడా చాలా వరకు భవనాలన్నీ కూడా లోపాలకు గురైనటువంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వానికి నివేదించిన తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించి రుషికొండ భవనాలు అనేది పూర్తిగా వినియోగంలోకి వస్తాయని సుందరపు విజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో విక్రమ్, 10 టీవీ, వైజాగ్.